తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఏఐసీసీ కార్యాలయ ప్రారంభం అనంతరం సీఎం, పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ నేతల్ని కలిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగడం సాధారణమైపోయింది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. మంత్రివర్గ విస్తరణ కోసం ఇటు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు, అటు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కొందరు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్ నాయకులు, ముఖ్యులు శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువగా ప్రాతినిధ్యం దక్కగా కొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలేదు. మొత్తంగా మరో 6గురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈసారి కేబినెట్ విస్తరణలో ఎంతమందికి అవకాశం ఇస్తారన్న అంశంపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ రోజు కాంగ్రెస్ నూతన కార్యాలయం ఇందిరాగాంధీ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కేవలం ముఖ్యమంత్రే కాదు, ఉప ముఖ్యమంత్రి, అలాగే సీనియర్ మంత్రులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు వీరంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇందిరాగాంధీ భవన్ కాంగ్రెస్ నూతన కార్యాలయం ఏదైతే ఇప్పటి వరకు అక్బర్ రోడ్ 24 లో కొనసాగిందో దాన్ని ఇప్పుడు ముఖ్యంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో ఉన్న నూతన కార్యాలయంలోకి మార్చడం జరుగుతుంది. సుమారు 5 దశాబ్దాల తర్వాత ఏఐసీసీ కార్యాలయం ఇప్పుడు నూతన అడ్రస్ ని సంతరించుకుంది. సో ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటలకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమంలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ఇటు సీనియర్ నేతలు సుమారు 400 మంది నేతలు పాల్గొనబోతున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు తెలంగాణ మంత్రివర్గ కూర్పు విస్తరణ అంశం అనేది మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చిన ప్రతిసారి ఏడాది కాలంగా ఇది పెండింగ్ లో ఉంటూ వస్తున్న అంశంగా ఉంది. సుమారు 6 మంత్రి పదవులకు సంబంధించిన భర్తీలు సామాజిక సమీకరణాల ఆధారంగా బీసీలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, రెడ్డి కమ్యూనిటీస్ కి సంబంధించిన నేతల పేర్లు అయితే జోరుగా ప్రచారంలో ఉన్నాయి. కానీ ఎవరిని ముఖ్యంగా ఎప్పుడు ఈ కేబినెట్ విస్తరణ జరుగుతుంది అనేది ఇటు ఎవరు నిర్ణయించలేని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే ఇటీవల హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్ సందర్భంగా కూడా ఈ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం అనేది వాయిదా పడ్డ పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఏఐసీసీ పెద్దల్ని కలిసి ఈ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, అలాగే నూతన పీసీసీ కార్యవర్గానికి సంబంధించిన అంశం పైన కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో వీటిపై చర్చించిన అనంతరం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు 1 వారం రోజుల పాటు విదేశీ పర్యటన కూడా ఉంది. సింగపూర్, దుబాయ్ లో ఆయన పర్యటించబోతున్నారు. సో పార్టీకి సంస్థాగతంగా ముఖ్యంగా పీసీసీ నూతన కార్యవర్గం, అలాగే మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రులు వీరంతా ఉన్నారు కాబట్టి అధిష్టానంతో చర్చిస్తారన్న ఒక చర్చ అయితే జరుగుతోంది. గోపి, అంటే ఈ పదవుల భర్తీలో ఎవరెవరికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది? అంటే ఏ కేటగిరీగా వీరిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్ నేతలు, అలాగే పార్టీలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరిన నేతలకు ఎవరికైతే అష్యూరెన్స్ ఇచ్చారో వారికి ఇప్పటి వరకు ఏ జిల్లాలకి అయితే ప్రాతినిధ్యం లేదో కేబినెట్ లో, సో ఆ జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది. సో సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా రెడ్డి సామాజిక వర్గం నుంచి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బీసీ నేతలు కూడా మంత్రివర్గంలో ఎక్కువ మందికి ఇవ్వాలి. మైనారిటీ సామాజిక వర్గం నుంచి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న డిమాండ్ ఉంది కాబట్టి సో కొత్త పాత కలయికలతో ఇటు రేవంత్ రెడ్డి సూచించిన పేర్లతో పాటుగా ఇటు కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం ముఖ్యంగా అన్ని సామాజిక సమీకరణాల ఆధారంగా కూడా పేర్లను పరిశీలించి మంత్రివర్గ విస్తరణ పైన దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని పేర్లను మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ దృష్టిలో రాష్ట్ర నాయకత్వం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ముగిసిపోయాయి కాబట్టి పార్టీని సంస్థాగతంగా కూడా మార్పులు చేయాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే సిడబ్ల్యూసీలో కూడా మార్పులు ఉంటాయని తెలుస్తుంది కాబట్టి సీనియర్ నేతలకి ఏఐసీసీ స్థాయిలో కొంతమందికి, అలాగే రాష్ట్ర కార్యవర్గం, నూతన కార్యవర్గం మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అయిన తర్వాత నూతన కార్యవర్గం కూడా ఇంకా ఏర్పడలేదు కాబట్టి సో
పిసిసిలో పార్టీ సంస్థాగతంగా పదవులు ఎవరికి ఇవ్వాలి, అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ముఖ్యంగా ఏడాదిన్నర కాలం కావస్తోంది కాబట్టి సో ఏడాది పైబడింది కాబట్టి సో పార్టీలో కూడా చాలా మంది నేతలు పదవుల కోసం ఆశపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో వారందరి అభిప్రాయాలను కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం తీసుకుని జాతీయ నాయకత్వానికి వివరించడం జరిగింది. సో చూడాలి ఈ ఢిల్లీ పర్యటనలో అయినా సరే ఓకే, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నిర్ణయం జరుగుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.